అండి నేను అన్నం ఫ్రై చేసి పోపు వేసానండి. లెమన్ రైస్ చేశాను. మీరు ఏమంటారు చెప్పండి. మేము పోపు అన్నం అంటాం, లెమన్ రైస్ అంటాం, ఎగ్ రైస్ అంటాం, ఏది ఇస్తారంటాము. మీ దగ్గర ఏమంటారు కామెంట్ చేయండి. చాలా రోజులకు గట్ట చేశాను. అప్పుడు ఎక్కువ చేశాను పనిగా ఉన్నప్పుడు. మాకు ఇప్పుడు ఇంకా చాలా డాడ్ అయిపోయింది, మీరు పడిపోయినైతే ఇంకా చేస్తానండి అంటే మా ఊరు ఒప్పేసుకున్నారా. నేను ఇలా పోపు వేసి అన్నాను, పల్లీలు వేసాను, అన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసేసాను. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు మీ దగ్గర ఏం రైస్ అంటారో కామెంట్ చేయండి. పెట్టుకరానా ఏమండి బాబా, పెట్టుకరానా అన్నం పెట్టుకరావాలా? తింటావా? ప్రసాదం తింటావా? ఫస్ట్ ప్రసాదం పెట్టాలా? ఓకే మరి ప్రసాదం పెడతాను కదా. ఎంతసేపు 10 నిమిషాలు అవుతుంది. మా అమ్మ కూడా చెప్పని తీసుకోపోయి పైసలు రావగా అనుకుంటాను. సరేనా? అలా పెట్టిందా తిరుపతి లడ్డు ఏమండి చెయ్యాలి. 6 గదులంటే మాకు గదరకనే పోతుంది. ఇవన్నీ తగిన పోతాయి, అన్నీ పోతాయి, బట్టలు అన్నీ పోతాయి. మరి పోతాయి, అన్నీ పోతాయి. అంతే రచ్చనే రాని అన్ని చిల్లబారి దెబ్బ వేసుకుని ఉడకబడి అవన్నీ సరిపోయి లేకపోతే ఎక్కడెక్కడ ఈ బట్టలు నీటే అవుతాయి. చదివితే ఉండే చదవకపోతుండే. నాకు కూడా నచ్చలేదు. ఇల్లు అంగడి ఉంది కానీ 2 రోజులు ఉందామంటేనేమో కుదరదా. కొంచెం సెల్ఫ్లు కట్టవా అన్నది. చదువుకుందాం కానీ రేపు అదే పని ఇల్లు చదువుతా. వారం రాని వచ్చే డ్యూటీ పోకుంటే వాళ్ళు ఏం చేయాలి చెప్పు. జీతం తీసుకుంటప్పుడు కాంపిటీషన్ పడితే జీతం తీసుకుంటప్పుడు తెలుస్తుంది అందరితో. అన్నమండి మేము అన్నం తింటున్నాం. ఏంటి పోపన్నం.